చాలా అద్భుతమైన స్పందన ఉంది. బేసికలీ మాగంటి గోపీనాథ్ గారిని ఎవరు కూడా ఏ ఇంట్లో కూడా మర్చిపోలేనిది. ఆయన ఏదైతే సేవలు చేశారో నియోజకవర్గానికి అది తీరని లోటు. ఆయన 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 ఎలాంటి నాయకత్వం అయితే మేము తిరిగి తీసుకురాలేం. కానీ ఆయన శిష్యులుగా మమ్మల్ని యాక్చువల్‌గా కార్పొరేటర్‌గా నుంచోపెట్టి గెలిపించిన వ్యక్తి ఆయన. మాకు ఈ అవకాశం కల్పించిన వ్యక్తి ఆయన. ఆయన మా శిష్యులుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. 100% కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా మాకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే గత 20 నెలలుగా కాంగ్రెస్ పరిపాలన ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా ఇబ్బంది పాల్పడుతున్నారు. ఇప్పుడైతే మధురానగర్ కాలనీలో ఉన్నాం. మధురానగర్ కాలనీ ముఖ్యంగా సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి అనేది చూసుకుంటారో మెయిన్గా అభివృద్ధి గత 10 yearsగా కూడా ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు, పార్కులు, రెనోవేషన్లు అన్ని కూడా మా ప్రభుత్వం 10 సంవత్సరాలు మేము పూర్తి చేయడం జరిగింది. అలాగే 20 నెలలుగా మేము కొట్లాడుతూనే ఉన్నాం. జిహెచ్ఎంసీకి పదే రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. కనీసం స్ట్రీట్ లైట్స్ లేని సందర్భాలు జిహెచ్ఎంసీలో ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి చిన్న స్ట్రీట్ లైట్స్ కూడా ఒక 10 సార్లు 15 సార్లు ఒక కంప్లైంట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ కూడా కాలనీస్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కాలనీస్లో ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏ పాలన ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, ఈ రోజు హైదరాబాద్ ఎలా ఉంది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎంత బ్రాండింగ్ మొత్తం హైదరాబాద్ అనేది బ్రాండ్ ఇమేజ్ గా క్రియేట్ అయిపోయింది. కేటీఆర్ గారి పాలన మున్సిపల్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రివర్యులుగా కేటీఆర్ గారు చేసిన సేవలు అనేది ప్రజలందరూ కూడా గుర్తించుకుంటున్నారు. మాక్సిమం ఈ కాలనీస్లో అన్ని కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది, డిఫరెన్స్ అనేది. బై ఎలక్షన్ ఈ సందర్భంలో నవీన్ యాదవ్ గారు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి వాళ్ళతో ఎట్లా కానీ కాస్త పాజిటివ్ గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే మాదే ఈసారి సోషల్ మీడియా ఒకటి యాక్టివ్గా ఉంటే సరిపోదండి. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఈ కాలనీస్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎట్లాంటి వ్యక్తి కూడా తెలుసు. కేవలం ఎలక్షన్ టైంలో బయటకు వచ్చి షోకుటప్పులు చేసి నా వెనకాల 100 మంది ఉన్నారు నేను ఏదో చేస్తానని చెప్పే వాళ్ళని ప్రజలు నమ్మరు. నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళని అనుకరించి కనీసం వాళ్ళ సమస్యలు తెలుసుకునే వాళ్ళ కోసమే ప్రజలు అందుబాటులో ఉంటారు. అలానే మాగంటి గోపీనాథ్ గారు వారు బ్రతుకున్నప్పుడు 24 గంటలు అంటే 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళు. పబ్లిక్ లో ఏ టైంలో ఫోన్ చేసినా కూడా ఒకవేళ అర్ధరాత్రి మాకు వాటర్ సప్లైస్ మిడ్ నైట్ వాటర్ సప్లైస్ కూడా ఉంటాయి. మిడ్ నైట్ కూడా వాటర్ సప్లైస్ ఇష్యూ అయితే కూడా స్పందించే నాయకుడు ఆయన. అలాగే మేము కూడా అలానే స్పందించి ఈ రోజు కూడా 20 నెలలు మా అధికారం లేకపోయినా కూడా కార్పొరేటర్ గా 20 నెలలుగా పబ్లిక్ లో ఉంటూ పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్క రోడ్డు ఏ రోడ్డు కావాలి, ఏ పార్క్ కావాలని చెప్పి తెలుసుకొని కొట్లాడి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మేము బడ్జెట్ తెచ్చి చేపించుకుంటున్నాం. అవన్నీ కూడా పబ్లిక్ కనిపిస్తున్నారు. ఇదేదో కేవలం బై ఎలక్షన్ వచ్చింది కదా అని 2 నెలల ముందు బయటకు వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు మ్యాన్ హోల్ రిపేర్ చేయించుకోవడం రాదు నవీన్ యాదవ్కి. ఇంకా ఇవన్నీ వాళ్ళందరూ కూడా పబ్లిక్ గమనిస్తారు. వాళ్ళ ఇంటి ముందు ఒక వాటర్ వాల్ ఉంది, దాన్ని రిపేర్ చేసుకోవడం కూడా రాదు. అక్కడ కూడా నేనే నుంచి రిపేర్ చెప్పాలి. అలాంటి వ్యక్తికి ప్రజలు కూడా గమనిస్తూనే ఉంటారు. కేవలం ఎలక్షన్ టైంలో వచ్చి షోపుటప్పులు చేసి వెళ్ళిపోయే వాళ్ళని ప్రజలు నమ్మరు. ప్రజలు మాటలు విని వాళ్ళ సమస్యలు వినే వాళ్ళనే ప్రజలు నమ్ముతారని మొత్తానికి 100% బీఆర్ఎస్ఏ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే చెప్తున్నా కేసీఆర్ గారి పథకాలు మెయిన్ గా సంక్షేమ పథకాలు 10 సంవత్సరాలు మేము అందించిన పథకం ప్రతి ఒక్క ఇంట్లో గుమ్మం గడప గడపకి ఆ పథకాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఏదైతే అభివృద్ధి మేము చేసామో అదంతా కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా డిఫరెన్స్ కూడా చూస్తున్నారు. కాబట్టి 100% బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయబోతుంది. చాలా అద్భుతమైన స్పందన ఉంది. బేసికలీ మాగంటి గోపీనాథ్ గారిని ఎవరు కూడా ఏ ఇంట్లో కూడా మర్చిపోలేనిది. ఆయన ఏదైతే సేవలు చేశారో నియోజకవర్గానికి అది తీరని లోటు. ఆయన ఆయన ఎలాంటి నాయకత్వం అయితే మేము తిరిగి తీసుకురాలేం. కానీ ఆయన శిష్యులుగా మమ్మల్ని యాక్చువల్గా కార్పొరేటర్గా నుంచోపెట్టి గెలిపించిన వ్యక్తి ఆయన. మాకు ఈ అవకాశం కల్పించిన వ్యక్తి ఆయన. ఆయన మా శిష్యులుగా మా ప్రయత్నం మేము చేస్తున్నాము. 100% కూడా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలందరూ కూడా మాకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే గత 20 నెలలుగా కాంగ్రెస్ పరిపాలన ఏదైతే ఉందో ప్రజలందరూ కూడా ఇబ్బంది పాల్పడుతున్నారు. ఇప్పుడైతే మధురానగర్ కాలనీలో ఉన్నాం. మధురానగర్ కాలనీ ముఖ్యంగా సంక్షేమ పథకాల కన్నా అభివృద్ధి అనేది చూసుకుంటారో మెయిన్గా అభివృద్ధి గత 10 yearsగా కూడా ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు, పార్కులు, రెనోవేషన్లు అన్ని కూడా మా ప్రభుత్వం 10 సంవత్సరాలు మేము పూర్తి చేయడం జరిగింది. అలాగే 20 నెలలుగా మేము కొట్లాడుతూనే ఉన్నాం. జిహెచ్ఎంసీకి పదే రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాము. అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. కనీసం స్ట్రీట్ లైట్స్ లేని సందర్భాలు జిహెచ్ఎంసీలో ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి చిన్న స్ట్రీట్ లైట్స్ కూడా ఒక 10 సార్లు 15 సార్లు ఒక కంప్లైంట్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్స్ కూడా కాలనీస్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ కాలనీస్లో ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేట్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. ఏ పాలన ఎలా ఉంది అనేది కూడా చూస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 10 సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఎలా ఉంది, ఈ రోజు హైదరాబాద్ ఎలా ఉంది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎంత బ్రాండింగ్ మొత్తం హైదరాబాద్ అనేది బ్రాండ్ ఇమేజ్ గా క్రియేట్ అయిపోయింది. కేటీఆర్ గారి పాలన మున్సిపల్ మినిస్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఐటీ శాఖ మంత్రివర్యులుగా కేటీఆర్ గారు చేసిన సేవలు అనేది ప్రజలందరూ కూడా గుర్తించుకుంటున్నారు. మాక్సిమం ఈ కాలనీస్లో అన్ని కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది, డిఫరెన్స్ అనేది. బై ఎలక్షన్ ఈ సందర్భంలో నవీన్ యాదవ్ గారు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండి
వాళ్ళతో ఎట్నో కానీ కాస్తంత పాజిటివ్ గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే మాదే ఈసారి ఛాన్స్. సోషల్ మీడియా ఒకటి యాక్టివ్గా ఉంటే సరిపోదండి. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఎలాంటి వాళ్ళు ఈ కాలనీస్ లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎట్లాంటి వ్యక్తి కూడా తెలుసు. కేవలం ఎలక్షన్ టైంలో బయటకు వచ్చి షోకుటప్పులు చేసి నా వెనకాల 100 మంది ఉన్నారు నేను ఏదో చేస్తానని చెప్పే వాళ్ళని ప్రజలు నమ్మరు. నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళని అనుకరించి కనీసం వాళ్ళ సమస్యలు తెలుసుకునే వాళ్ళ కోసమే ప్రజలు అందుబాటులో ఉంటారు. అలానే మాగంటి గోపీనాథ్ గారు వారు బ్రతుకున్నప్పుడు 24 గంటలు అంటే 24 గంటలు అందుబాటులో ఉండేవాళ్ళు పబ్లిక్ లో. ఏ టైంలో ఫోన్ చేసినా కూడా ఈ ఒకవేళ అర్ధరాత్రి మాకు వాటర్ సప్లైస్ మిడ్ నైట్ వాటర్ సప్లైస్ కూడా ఉంటాయి. మిడ్ నైట్ కూడా వాటర్ సప్లైస్ ఇష్యూ అయితే కూడా స్పందించే నాయకుడు ఆయన. అలాగే మేము కూడా అలానే స్పందించి ఈ రోజు కూడా 20 నెలలు మా అధికారం లేకపోయినా కూడా కార్పొరేటర్ గా 20 నెలలుగా పబ్లిక్ లో ఉంటూ పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్క రోడ్డు ఏ రోడ్డు కావాలి ఏ పార్క్ కావాలని చెప్పి తెలుసుకొని కొట్లాడి రిప్రజెంటేషన్స్ ఇచ్చి మేము బడ్జెట్ తెచ్చి చేపించుకుంటున్నాం. అవన్నీ కూడా పబ్లిక్ కనిపిస్తున్నారు. ఇదేదో కేవలం బై ఎలక్షన్ వచ్చింది కదా అని 2 నెలల ముందు బయటకు వచ్చేసి వాళ్ళ ఇంటి ముందు మ్యాన్ హోల్ రిపేర్ చేయించుకోవడం రాదు నవీన్ యాదవ్కి. ఇంకా ఇవన్నీ వాళ్ళందరూ కూడా పబ్లిక్ గమనిస్తారు. వాళ్ళ ఇంటి ముందు ఒక వాటర్ వాల్ ఉంది, దాన్ని రిపేర్ చేసుకోవడం కూడా రాదు. అక్కడ కూడా నేనే నుంచుని రిపేర్ చెప్పాలి. అలాంటి వ్యక్తికి ప్రజలు కూడా గమనిస్తూనే ఉంటారు. కేవలం ఎలక్షన్ టైంలో వచ్చి షోకుటప్పులు చేసి వెళ్ళిపోయే వాళ్ళని ప్రజలు నమ్మరు. ప్రజలు మాటలు విని వాళ్ళ సమస్యలు వినే వాళ్ళనే ప్రజలు నమ్ముతారని నేను భావిస్తున్నాను. అంటే మొత్తానికి ఆ జూబిలీ సీట్ అయితే మళ్ళీ బీఆర్ఎస్ 100% బీఆర్ఎస్ఏ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే చెప్తున్నా కేసీఆర్ గారి పథకాలు మెయిన్ గా సంక్షేమ పథకాలు 10 సంవత్సరాలు మేము అందించిన పథకం ప్రతి ఒక్క ఇంట్లో గుమ్మం గుమ్మం గడప గడపకి ఆ పథకాలు అందుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఏదైతే అభివృద్ధి మేము చేసామో అదంతా కూడా చూసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి డెఫినెట్ గా డిఫరెన్స్ కూడా చూస్తున్నారు కాబట్టి 100% బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేబోతుంది.